హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే పూజ అయిపోయింది ఫ్రెండ్. శుక్రవారం పూజ అయిపోయిందనమాట. తిరునాళ్ళు వెళ్ళింది, ఉదయము సాయంత్రం వెళ్ళిందంతా మీకు వీడియో తీసి పెట్టాను కదా. తిరునాళ్ళ తర్వాత వచ్చిన తర్వాత ఏం చేశాను అనేది చూపిస్తాను. తిరునాళ్ళ కంటే మా వదినోళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడతా కాలక్షేపం. వాళ్ళు ఆదివారం వచ్చారు, సోమవారం సాయంత్రానికి వెళ్ళారనమాట. ఆదివారం ఉదయాన్నే వచ్చి గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి ఇంకా గుడి చూసుకొని అమ్మవారిది వచ్చాం. గుడి కాడ అయితే వీడియో ఏం తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పుడు తీస్తుంటాను కదా, అందుకని వీడియో ఏం తీయలేదు నేను. అంటే వాళ్ళు వేరే అది అడిగారనమాట, అది తీసాం కానీ మళ్ళీ ఎందుకులే పెట్టడం అని చెప్పేసి అని పెట్టలేదు. ఎందుకంటే మనం మనుషుల్ని అయితే ఎక్కిరిచ్చినా ఏం చేసినా సరిపోద్దు, కానీ అలాంటివి నమ్ముతారా అని ఎగ్గాణంగా ఎవరన్నా మాట్లాడతారేమో, అందుకని పెట్టలేదు ఫ్రెండ్స్. నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి అలా అడిగింది ఒక ముసలావిడ ఉంటుంది కదా, అంతకుముందు వీడియోలో చూపించాను, ఆమె చెప్తా ఉంటుంది, అందుకని చెప్పేసి నేను వాళ్ళకి ఏమేమి చేసి పెట్టాను ఏంటనేది చూడండి. సండే రోజు చికెను బిర్యానీ చేసి పెట్టాను. ఇంకా మండే రోజు టిఫిన్ కింద ఏంటంటే బోండాలు వేసాను అనమాట. ఇది చూపిస్తూ ఉంటా చూడండి. నేను ఇక్కడ ఒకళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, ఆ లేడీస్ గురించేనండి. ఎందుకంటే నువ్వు లేడీస్ని టార్గెట్ చేస్తున్నావు అక్కని ఇంతకుముందు నన్ను అన్నారు కదా, అందుకని చెప్పేసి సరే మనకు తెలిసిన విషయాలు మాట్లాడితే తప్పే ఉంది అని చెప్పేసి దాని గురించి మాట్లాడాలని మాట్లాడుతున్నాను. ఏంటంటే ఫ్రెండ్స్, ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి వయసు ఎంత ఉంటుంది, మొత్తం కలిసి కూడా ఒక 20 ఉంటాయేమో అంతే. ఆ అమ్మాయి వయసు 20 సంవత్సరాలు ఉంటాయి, అంతకు మించి ఏముండదు ఆ అమ్మాయి వయసు. ఆ అమ్మాయి 20 సంవత్సరాల మించి ఒక్క నలుగురిని 5గురిని ఎంత బురిడి కొట్టించిందంటే మామూలు బురిడి కాదు, చాలా బురిడి కొట్టించింది. అది ఎలా ఏంటనే చెప్తాను. ఆ అమ్మాయి ముందు ఒక అబ్బాయిని గోవాలో పరిచయం అయ్యి, గోవాలో ఆ అబ్బాయితోటి మామూలుగా ఏదో ఆఫీస్లో, నేను అనాథ ఆశ్రమంలో పనిచేస్తున్నాను, ఆఫీస్లో పిల్లలకి అనాథ వాళ్ళకి సేవ చేసుకుంటా ఉంటాను అని చెప్పి ఆ గోవాలో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఉండి ఒక 2 రోజులు 3 రోజులు అసలు పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట అంటారు కదా, తెలియకుండానే ఒక లేడీస్ని జెంట్స్ నమ్మి చాలా ఈజీగా ప్రేమ అని. ఇంతకుముందు అయితే నేను చిన్నపిల్లప్పుడు ఏంటంటే మగోడు కడుపు చేసి ఆడదాన్ని వదిలేసాడు, వాడు గాలోడు దూలోడు అని మనం తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడంతా సీన్ రివర్స్ అయిపోయింది. ఎట్టయిపోయిందో తెలుసా? జంబలు అక్కడ పంప సినిమా చూశారు కదా, ఆ టైప్లో అయిపోయింది. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఆడోళ్ళే మగోళ్ళు అయిపోయారు, మగోళ్ళే ఆడోళ్ళు అయిపోయారు. ఆ అమ్మాయి ప్రేమించానని చెప్పేసి తనని 4 నెలలు నమ్మించి మోసం చేసి పెళ్ళి చేసుకొని, ఖచ్చితంగా 1 సంవత్సరం కూడా లేదు ఫ్రెండ్స్ ఆ అబ్బాయి దగ్గర. ప్రేమించినందు పెళ్లి చేసుకున్నందు ఈ భార్యాభర్తల మధ్య దాపిరకాలు ఏముంటాయి? అది కాక వాళ్ళది లవ్ మ్యారేజ్. అన్నీ వాడు నాకెంత బంగారం ఉంది, నేను ఎంత సంపాదించాను, ఇదంతా మనకేను అని చెప్పేసి చక్క వాడు అన్నీ చూపించాడు. వాడి దగ్గర ఎంత డబ్బు ఉంది, డబ్బు ఎక్కడ పెడతాడు, బంగారం ఎంత ఉంది, ఆ బంగారం ఎక్కడ పెడతాడు ఏందనేది మొత్తం చూసుకొని కరెక్ట్గా 1 సంవత్సరం ఉందేమో వాడి దగ్గర, అంతే. ఈ సంవత్సరంలో కూడా ఏందో చెప్పనా, ఆ అమ్మాయికి ఎక్కడ ప్రెగ్నెంట్ వస్తుందోనని ప్రెగ్నెంట్ రాకుండా జాగ్రత్త పడింది ఫ్రెండ్స్. ప్రెగ్నెంట్ అనేది రానిచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసింది. ఇంకా ఆ రకంగా అలా వెళ్ళి అలా చేసి ఆ అబ్బాయితోటి 1 సంవత్సరమో 8 నెలలు ఉంది. ఏం చక్క సైలెంట్గా జారుకోవాలని చెప్పేసి బంగారం డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది, ఓకే, అది కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసింది, అక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళింది. గోవా నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళింది. వైజాగ్ వెళ్ళి అక్కడేం చేసింది, అక్కడ వేరే బక్రాగాడు మళ్ళీ ఇంకొకరిని చూసుకుంది. ఈ సంవత్సరం వీడి దగ్గర ఉంది కదా, వీడికి అడ్రస్ లేదు, వెళ్ళిపోయింది. వాడు అదృష్టం ఏంటంటే ఈ ఫోన్ కూడా తీసుకొని పోలా ఎట్నో. ఆ ఫోన్లో వాళ్ళిద్దరు దిగిన ఫోటోలు, సెల్ఫీ అన్నీ దాచిపెట్టుకున్నాడు అనమాట. వాడంటే గుర్తుగా ఉంటాయి కదా,
అని చెప్పేసి అని తీసుకున్నాడు. వాడాడ పెళ్లి చేసుకున్నాడు, గుళ్ళో చేసుకున్నాడు అనమాట. పెద్దోళ్ళు ఎవరు లేకుండా మామూలుగా గుళ్ళో తాళి కట్టుకొని ఉన్నారు. తర్వాత ఈ రెండో బహ్రాగాడు వైజాగ్లో తోడయ్యాడు కదా, వాడిని కూడా ప్రేమించి నువ్వు లేని నేను లేనని చెప్పేసని ఈడి దగ్గర 1 సంవత్సరం ఉండి 1 సంవత్సరం మాయమైపోయి తర్వాత అక్కడ తేలి వైజాగ్లో ఒకడిని కూడా అలాగే అసలు 2 నెలలే మరి వీడైతే 2 నెలలు లవ్వు, 3వ నెలలో పువ్వు, తర్వాత కొవ్వు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ప్రేమించి పెళ్లి చేసుకొని నమ్మించి మోసం చేసి ఇప్పుడు ఆల్రెడీ ఒకటి జీవితం సంక నాకిచ్చింది, మళ్ళీ రెండో వాడి జీవితం కూడా సంక నాకిస్తుంది. వాడిని ఎంత బాగా నమ్మించిందంటే రెండో వాడిని అంత బాగా నమ్మించేసి పాపం వాడు కూడా ఒక బకర పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుందామని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది, చాలా వాడి దగ్గర కూడా బంగారం డబ్బులు ఎక్కడ పెడతాడా ఏంటా అని అన్నీ కనుక్కుంది. వీళ్ళు పెళ్ళి చేసుకున్నది ఇంట్లో వాళ్ళకి పెద్దోళ్ళకి తెలియదు, తర్వాత చెప్దాం అనుకుంటున్నారు. ఈ మగపిల్లలు కూడా ఏంది చదువులకని ఉద్యోగాలకని పోతారు కదా, తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు కదా వీళ్ళు, అందుకని ఇలాంటి అమ్మాయిలు మరి వీళ్ళని మోసం చేస్తారు. పెళ్ళి అంటే ఏంది, అటువైపు ఇటువైపు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని పెళ్లి చేసుకోవాలని అంటారు. ఇప్పుడు అట్ట కాదు, ఒక పసుపు తాడు ఒకటి ఉంటే చాలు. అది ఇప్పుడు ఎంత అడుక్కునేవాడైనా కానీ ఒక 10,000 పెడితే మంగళసూత్రం వస్తుంది, చిన్నదైనా సరే. ఆ పసుపు తాడు ఒక 5 రూపాయలు పెడితే పసుపు తాడు వస్తుంది. తీసుకెళ్తున్నారు, కడుతున్నారు, అదే పెళ్ళి అనుకుంటున్నారు. పెళ్ళి అంటే ఏంటి అసలు? పెద్దోళ్ళు చూసుకొని అటు ఇటు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏం లేదు. ఆ రెండో వాడిని పెళ్లి చేసుకుంది ఫ్రెండ్స్. వాడి దగ్గర కూడా డబ్బులు బంగారం స్వాక అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక 2 సంవత్సరాల దాకా అడ్రస్ లేదు. 2 సంవత్సరాల తర్వాత అడ్రస్ లేకపోయింది. తర్వాత మళ్ళీ 3వ వ్యక్తి వాడెక్కడ, విజయవాడలో. గోవా అయిపోయింది, వైజాగ్ అయిపోయింది, తర్వాత వచ్చేసి విజయవాడ. వాడు విజయవాడలో మాస్టర్గాను వాడు ఏదో పనికి వెళ్తుంటే ఇది మళ్ళీ నేను అనాథ పిల్లలకి సేవలు చేసుకుంటా ఉండాను అని చెప్పేసి అని వాడిని నమ్మించి, వాడైతే ఒక 6 నెలలు పాపం గ్యాప్ తీసుకున్నాడు. వాడిని నమ్మించేసి వాడితోటి కూడా పెళ్ళి. వీడు కూడా చెప్పలేదు, వీడు కూడా తల్లిదండ్రులు చెప్పలేదు అనమాట. అది మా అన్నయ్య మా వదిన అల్లుడు. మీకు ఇంతకుముందు గుర్తుందా ఫ్రెండ్స్, వీళ్ళు రాఖీ పండగకి నేను పోయాను గుంటూరు, వీడియోలో కనిపించింది మా వదిన, మీరు చూసారా? అది ఇన్స్టాగ్రామ్లోనా యూట్యూబ్లో పెట్టాను, నాకు ఐడియా లేదు. వాళ్ళు టిఫిన్ చేశారనమాట, బోండాలు వేస్తే తింటా కూర్చున్నారు. ఇదనమాట. అయితే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, తీసుకొని ఏం చక్క వెళ్ళిపోయింది అసలుకి. ఈ 6 నెలలు పాపం వీడు కూడా నిజమే కావాలని చెప్పేసి అని నమ్మి వాడు 6 నెలలు దాన్ని లవ్ చేసి ప్రాణంగా లవ్ చేశాడనమాట. ప్రాణంగా లవ్ చేసి పెద్దోళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుందాంలే అనుకున్నారు. వద్దు పెద్దోళ్ళు అయితే ఒప్పుకోరు, మనం పెళ్లి చేసుకున్న తర్వాత పెద్దోళ్ళకి చెప్దామని చెప్పేసి అని అది చెప్పిన మాటలు విని వాడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాడి దగ్గర అయితే 1.5 సంవత్సరం ఉంది. ఈ 1.5 సంవత్సరం కూడా పిల్లలు పుట్టకుండా జాగ్రత్తగా ఉందన్నమాట. మళ్ళీ పిల్లలు పుడితే వెళ్ళిపోవడానికి ఇబ్బంది, అసలు పిల్లలు వద్దు. ఆమె టార్గెట్ ఏంది, మగవాళ్ళని మోసం చేయటం, డబ్బులు, అంతే. అవి తీసుకున్నామా వెళ్ళామా అట్నే ఉండాలి. ఇలా జరుగుతుంటే నేను